సింహాచలం ప్రమాదంపై విచారణ చేపట్టిన త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఎలాంటి అనుమతులు లేకుండా గోడ నిర్మాణం చేపట్టినట్లు విచారణలో తెలిసిందన్నారు కమిటీ చైర్మన్ సురేష్ కుమార్. గోడ వద్ద శాంపిల్స్ సేకరించామని, మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా నిర్మాణం చేశారన్నారు. పనులు 2024 ఆగస్టులోనే పూర్తి కావాల్సి ఉన్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల పనుల్లో జాప్యం జరిగిందన్నారు. మరొకసారి భక్తులను విచారిస్తామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మనం చూసాం సింహాచలంలో గోడ కూలి భక్తులు మృతి చెందినటువంటి ఘటన. దీనికి సంబంధించి ఏపీ సర్కార్ త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. అక్కడ గోడకి సంబంధించిన మట్టిని తీసుకెళ్లారు. ఆ నమూనాలని పరీక్షలు చేసిన తర్వాత క్లియర్ కట్ గా వారొక రిపోర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇది 2024 ఆగస్టులోనే పూర్తి కావాలి. ఇదంతా కూడా కేవలం నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం, జాప్యం కారణంగానే చోటు చేసుకుంది అనేది క్లియర్ కట్ గా చెప్తున్నటువంటి మాట. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రాజు ద్వారా. రాజు, అధికారుల నిర్లక్ష్యం అనేది క్లియర్గా తెలుస్తోంది. భక్తులను కూడా మరొకసారి విచారణ చేస్తామంటున్నారు. మరి అది వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? గుడ్ మార్నింగ్ ఆశ. ఏదైతే గత 3 రోజుల క్రితం సింహాచలంలో జరిగినటువంటి గోడ కూలిన ఘటనలో 7 మృతి చెందిన సంఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే త్రిసభ్య కమిటీ ఉందో, ఈ కమిటీ గత 2 రోజులుగా విశాఖపట్నంలోనే ఉండి సంఘటనా స్థలంతో పాటు దానికి సంబంధించినటువంటి అధికార వర్గాలన్నింటినీ కూడా కూలంకషంగా విచారణ చేపట్టింది. సంఘటన స్థలంలో ఉన్నటువంటి మట్టి నమూనాలు, ఆ సిమెంట్ కి సంబంధించినటువంటి శాంపిల్స్ ను కూడా సేకరించింది. ఈ నేపథ్యంలో ఆ గోడ నిర్మించినటువంటి కాంట్రాక్టర్ దగ్గర నుంచి గోడకు అనుమతి ఇచ్చినటువంటి ఇంజనీరింగ్ అధికారుల వరకు అందరినీ కూడా విచారణ చేయడంతో పాటు భక్తులు ఆ రోజు ఏదైతే బాధితులు ఉన్నారో బాధిత కుటుంబాలతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ 2 రోజుల పాటు చాలా పూర్తిగా గ్రౌండ్ స్థాయిలో అయితే విచారణ చేపట్టినటువంటి త్రిసభ్య కమిటీ సభ్యులు గత రాత్రి విచారణ ముగించుకొని అమరావతి అయితే బయలుదేరడం జరిగింది. ఈ రోజు దానికి సంబంధించినటువంటి ప్రాథమిక నివేదికను అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అందించే అవకాశాలు ఉన్నట్టుగా త్రిసభ్య కమిటీ చైర్మన్ సురేష్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. ఈ 2 రోజులు అధికారులు కనిపెట్టినటువంటి విషయాల్లో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ ప్రమాదానికి కారణమైనటువంటి గోడ ఉందో ఆ గోడ నిర్మాణమే పూర్తిగా సక్రమంగా లేదు. ఆ ప్రాంతంలో గోడ నిర్మించాలా లేదా అనేటువంటి ప్లాన్ లో కూడా లేదు. కానీ ఎందుకు నిర్మించారు, ఎవరు నిర్మించారు అనేదానికి అధికారుల దగ్గర కూడా స్పష్టమైనటువంటి సమాధానం లేదంటూ ఒక షాకింగ్ న్యూస్ అయితే ఆ కమిటీ చైర్మన్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సి ఉందని చెప్పి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రసాదం స్కీమ్ కింద అయితే 2024 ఆగస్టుకి అక్కడ పనులన్నీ పూర్తి అవ్వాలి, కానీ పనులు పూర్తి అవ్వలేదు. ఇక్కడ ఈ ప్రమాదానికి కారణమైనటువంటి గోడ ఏదైతే ఉందో ఈ గోడ నిర్మాణానికి సంబంధించి కూడా ప్లాన్ లో ఎక్కడ కూడా అప్రూవల్ కనబడలేదు. ఎవరు అప్రూవల్ చేశారు అనేది కూడా తెలియడం లేదంటూ కమిటీ చైర్మన్ చెప్పడం కూడా ఇక్కడ ఒక విశేషంగా చెప్పుకోవాలి. అంటే ఇక్కడ జరిగినటువంటి ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం జరగలేదు అనేది అయితే స్పష్టమవుతుంది. నివేదిక కూడా ప్రభుత్వానికి నివేదించే విషయంలో దీనికి సంబంధించి కూడా పూర్తి విచారణ చేస్తాం, నివేదిక అయితే ఇస్తాము. అదే విధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే. పూర్తి స్థాయి విచారణ చేపట్టిన తర్వాత దాని నివేదిక కూడా ఇచ్చిన తర్వాత అసలు ఈ కార్యక్రమం ఏదైతే సింహాచలం దేవస్థానంతో పాటు ఇతర దేవాలయాల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇలాంటి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యల మీద కూడా మేము సలహా ఇస్తామంటూ కమిటీ చైర్మన్ చెప్పడం జరిగింది. సింహాచలం విషయానికి వస్తే పూర్తి స్థాయిలో అధికారుల మధ్య సమన్వయం కనిపిస్తున్నట్టుగానే కమిటీ చైర్మన్ మాటల్లో అయితే స్పష్టమవుతుంది. ఎందుకంటే గతంలో కూడా కొన్ని నిర్మాణాలు చేపట్టినప్పుడు, కొన్ని కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అధికారులకి అక్కడ ఉన్నటువంటి స్థానాచార్యుల మధ్య ఒక అవగాహన లేదు. వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు వినడం లేదు, వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు వినడం లేదు అనే విషయం కూడా కమిటీ దృష్టికి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇవన్నీ చూసుకుంటే పూర్తిగా సింహాచలంలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ గోడ నిర్మాణం కావచ్చు, దానికి సంబంధించినటువంటి నిధుల శాంక్షనింగ్ కావచ్చు, ఇవేవి కూడా పూర్తిగా పద్ధతి ప్రకారంగా, నార్మ్స్ ప్రకారంగా జరగలేదు. పూర్తిగా అక్రమం కట్టడంగానే దీన్ని భావించాల్సి వస్తుందని కూడా ఇప్పుడున్నటువంటి ప్రాథమిక నివేదికను బట్టి అయితే అర్థమవుతుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.